पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज పేరు రాంప్రసాద్ రాజన్న సెల్పాడు 10 రూపాయల నాణెము ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, ఇవ్వాలి. 10 రూపాయల కన్నా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే, మార్పిడి చేయాల్సిందే. దాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. లేకపోతే దాన్ని తిరస్కరించినచో 3 సంవత్సరాల జైలు శిక్ష, ఆర్బీఐ రూల్ ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నా పేరు భాస్కర్, ఓటారికారి భాస్కర్. 10 రూపాయల కాయిన్లు పోతున్నాయి, వస్తున్నాయి, తీసుకుంటున్నా. ఆల్రెడీ నా జేబులో కూడా ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్. చూపెడతా, చూపెట్టు. సరే సరే, అయితే నాకు ఇస్తే పెళ్ళి ఇవ్వాలి. 10 రూపాయల కాయలు తీసుకొని 2 పెళ్ళి అండి. 10 రూపాయలు నడవయి అంటే జైలు పాలే. మళ్ళీ అందుకే తీసుకుంటే ఖచ్చితంగా తీసుకుంటే మీ ఒక చెప్పండి, ఒకటి మీ అభిప్రాయం చెప్పండి. 10 రూపాయల కాయిన్ 10 రూపీస్ కాయిన్స్ ఎవరైనా తీసుకోవాలి, ఎవరైనా ఇవ్వాలి. మేము ఇస్తే మేము ఖచ్చితంగా మా దగ్గర ఏ ఐటమ్ కొనుక్కున్నా మేము ఇస్తాము. మార్కెట్ కూడా కస్టమర్ అట్లే తీసుకోవాలి. 10 రూపీస్ కాయిన్ చెల్లవు అనే ఆస్కారం లేదు, అనొద్దు. ఎవరన్నా అంటే 3 ఇయర్స్ ఖచ్చితంగా జైలు శిక్ష అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అందరు చెప్తున్నారు, అదే అందరూ పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ దగ్గర స్టాక్ ఉండే కదా 30,000 బిల్లులు, అవన్నీ పోయినాయా? అవన్నీ ఇప్పటి వరకు ఒక 15-20 వరకు కథ చేసినాయి, ఇంకా నడుస్తుంది. అవునా? ఓకే ఓకే ఓకే, మంచిది. మంచి పరిణామం, మార్పు వచ్చింది సిరిసిల్ల అంటారా? ఓకే, డన్. ఓకే ఓకే.